ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వగలరు. అలాగే వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వగలరు. వాటి యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈ వీడియోలో ఈరోజు మనం తిరుమలలో దర్శనాల పరిస్థితిని గురించి, అలాగే టీటీడీ వారు కొన్ని దర్శనాలను రద్దు చేయడం జరిగింది. వాటి యొక్క పూర్తి వివరాలను గురించి, అలాగే భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనం వివరాలను గురించి కూడా తెలుసుకుందాం. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్నటి రోజున తిరుమలలో శ్రీవారిని మొత్తం 74,351 మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 34,164 మంది భక్తులు తలనీలాలను సమర్పించారు. నిన్నటి రోజున తిరుమల శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 3,04,00,000 రూపాయలు. ఈరోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులను ఫ్రీ దర్శనానికి అనుమతిస్తున్నారండి. ఇలా టికెట్స్ లేకుండా నేరుగా వెళ్లే ఫ్రీ దర్శనానికి ప్రస్తుతం 18 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే తిరుపతిలో ఇచ్చే సర్వదర్శనం టోకెన్లను తీసుకుని దర్శనానికి వెళ్లే వారికి దర్శనానికి 5 గంటల సమయం అనేది పడుతోంది. 300 రూపాయల దర్శనం వారికి మరియు 500 రూపాయల దర్శనం వారికి దర్శనానికి 4 గంటల సమయం అనేది పడుతోంది. ప్రస్తుతం తిరుమలలో భక్తుల యొక్క రద్దీ అనేది చాలా ఎక్కువగా ఉందండి. టికెట్స్ లేకుండా నేరుగా వెళ్లే ఫ్రీ దర్శనానికి 18 గంటల సమయం పడుతోందంటేనే మనం అర్థం చేసుకోవచ్చు. తిరుమలలో అంతే అండి. నిన్న దర్శనానికి 8 గంటలు పడితే ఈరోజు 18 గంటల సమయం పడుతోంది. ఇదే దర్శనం పండుగ రోజులలో 24 గంటలు లేదా అంతకంటే ఎక్కువ 48 గంటలు కూడా పడుతుందండి. ఏ రోజు ఎలా ఉంటుందో ముందే ఎవరు చెప్పలేరు. కాబట్టి నేను ఏ రోజుకు ఆ రోజు తేదీని వేసి దర్శనం వివరాలను వీడియో రూపంలో మీకు క్లియర్గా వివరిస్తుంటాను. మీరు దర్శనానికి వెళ్ళేటప్పుడు మన వీడియోస్ని చూసినట్లయితే మీకు ముందే అవగాహన కలిగి దర్శనం అనేది సులభంగా ఉంటుంది. ఇక భక్తులకు వచ్చిన ఒక పెద్ద ముఖ్యమైన అప్డేట్ గురించి తెలుసుకుందాం. అదేంటంటే నిన్న అంటే మార్చి 16వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ కోడ్, ఎలక్షన్ కోడ్ వచ్చిన నేపథ్యంలో తిరుమలలో వసతి మరియు శ్రీవారి దర్శనానికి సిఫార్సు లేఖలు స్వీకరించబడవు. లోక్సభ అసెంబ్లీలలో ఎన్నికల కోడ్ వచ్చిన నేపథ్యంలో టీటీడీ ధర్మకర్తల మండలి నిర్ణయం మేరకు శనివారం నుండి తిరుమలలో వసతి మరియు శ్రీవారి దర్శనానికి ఎటువంటి సిఫార్సు లేఖల టీటీడీ స్వీకరించడం లేదు, రద్దు చేయడం జరిగింది. టీటీడీ ఒక ప్రకటనలో ఈ విషయాన్ని తెలిపిందండి. స్వయంగా వచ్చే ప్రోటోకాల్ ప్రముఖులకు, వారి కుటుంబ సభ్యులకు నిర్దేశించిన విధి విధానాల మేరకు దర్శనం వసతి కల్పిస్తారు. ఎన్నికల ప్రక్రియ మొత్తం పూర్తి అయ్యేంత వరకు కూడా ఏ రకమైన వసతి దర్శనాలకు కూడా సిఫార్సు లేఖలు స్వీకరించబడవు. అంటే ఇక మార్చి 16వ తేదీ నుంచి ఎలక్షన్ కోడ్ వచ్చిన కారణంగా తిరుమల కొండపైన దర్శనానికి మరియు రూమ్స్ కోసం ఎటువంటి రికమెండేషన్ లెటర్స్ కూడా టీటీడీ వారు స్వీకరించరు. ఇక ఎలక్షన్ అంతా పూర్తయ్యేంత వరకు కూడా ఎటువంటి రికమెండేషన్ లెటర్స్ని టీటీడీ వారు స్వీకరించవు, రద్దు చేయడం జరిగింది. స్వయంగా వచ్చే ప్రముఖులు విఐపీలకు రూల్స్ ప్రకారం దర్శనం టికెట్లు మరియు అకామిడేషన్ని ఇస్తారండి. కావున భక్తులు మరియు విఐపీలు ఈ విషయాన్ని గమనించవలసిందిగా మనవి. ఇప్పుడు భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన వివరాలను తెలుసుకుందాం. ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయండి. ఒక భక్తుడు శ్రీవారి మెట్ల మార్గంలో ఇచ్చే ఎస్ఎస్డి టికెట్స్ 3,500 ఉంటాయి అన్నారు. ఈ టికెట్స్ పర్టికులర్లీ మెట్ల ద్వారా వెళ్లే వాళ్ళకి ఉంటాయా, లేదా తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణు నివాసం కాంప్లెక్స్లలో శ్రీవారి మెట్లు మార్గంలో వెళ్లే టికెట్స్ ఇస్తారా అని అడిగారండి. తిరుపతిలో ఇచ్చే టికెట్స్ నార్మల్ బస్సులో వెళ్లే వాళ్ళు తీసుకోవచ్చండి. శ్రీవారి మెట్ల మార్గం మధ్యలో ఆ మెట్లలో వెళ్లే వారికి మాత్రమే టికెట్స్ ఇస్తారండి. శ్రీవారి మెట్ల మార్గం అనేది ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు తెరిచి ఉంటుంది. ప్రతిరోజు శ్రీవారి మెట్ల మార్గం మధ్యలో 50వ మెట్టు దగ్గర ఉదయం 6 గంటల నుంచి ఉచిత సర్వదర్శనం టికెట్లను టీటీడీ వారు కేటాయిస్తారండి. ఇవి శ్రీవారి మెట్ల మార్గంలో వెళ్లేవారు తీసుకోవచ్చు. ఉదయం 6 గంటల నుంచి ఈ సర్వదర్శనం టికెట్లను కేటాయించడం మొదలు పెట్టగానే భక్తుల యొక్క రద్దీని బట్టి 2 లేదా 3 గంటల లోపే దర్శనం టికెట్లు అనేవి ఫుల్ అయిపోతాయి. మీ యొక్క ఆధార్ కార్డ్ ద్వారా ఈ దర్శనం టికెట్లను మీరు పొందగలరు. అలాగే
రూపాయల గదులు ఆన్లైన్లో బుక్ చేసుకోవడం అవుతుందా అని అడిగారండి. అవునండి, ఆన్లైన్లో కూడా రూమ్స్ని రిలీజ్ చేస్తారు. కానీ టీటీడీ వారు పెట్టిన రూల్ ప్రకారం ఆన్లైన్లో ఏవైనా దర్శనం టికెట్లను బుక్ చేసుకుని ఉంటేనే ఆన్లైన్లో తిరుమలకు సంబంధించిన రూమ్స్ అనేవి బుక్ చేసుకోవాలి, లేదంటే రూమ్స్ అనేవి బుక్ అవ్వవు. అలాగే SSD టోకెన్స్ తీసుకొని దర్శనానికి వెళ్దాం అనుకుంటున్నాము, మాకు అకామిడేషన్ ఎక్కడ దొరుకుతుంది అని అడిగారండి. తిరుమల కొండపైన ప్రతిరోజు CRO ఆఫీస్లో ఉదయం 4 గంటల నుంచి మధ్యాహ్నం వరకు రూమ్స్ అనేవి కేటాయిస్తారండి. మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఉదయం వెళ్తేనే మీకు తిరుమల కొండపైన రూమ్స్ అనేవి దొరుకుతాయి. మధ్యాహ్నం తర్వాత రూమ్స్ అనేవి ఫుల్ అయిపోతాయి. ఇంకొకరు, మా బాబుకు మార్చి 27వ తేదీన ఉపనయనం ఉంది, మాకు 27 సాయంత్రం లేదా 28 ఉదయం దర్శనం కావాలి, ఎలాగా అని అడిగారండి. 27 సాయంత్రం అయితే దర్శనం టికెట్లు అందుబాటులో ఉండవండి. మీరు మార్చి 28వ తేదీన తిరుపతిలోని శ్రీనివాసం కాంప్లెక్స్, విష్ణు నివాసం కాంప్లెక్స్ మరియు అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో ఉదయం 4 గంటల నుంచి ఫ్రీ సర్వదర్శనం టికెట్స్ని కేటాయిస్తారు. మీ యొక్క ఆధార్ కార్డ్ ద్వారా ఈ దర్శనం టికెట్లను తీసుకొని మీరు దర్శనానికి వెళ్ళగలరు. ఉదయం 4 గంటల నుంచి ఈ దర్శనం టికెట్లను కేటాయించడం మొదలు పెట్టగానే భక్తుల యొక్క రద్దీని బట్టి 2 లేదా 3 గంటల లోపే ఈ దర్శనం టికెట్లు ఫుల్ అయిపోతాయి. మీ బాబుకి మార్చి 27వ తేదీ ఉపనయనం అయిన తర్వాత 28వ తేదీన తిరుపతిలో నేను చెప్పిన ఈ 3 కౌంటర్స్లో ఏదో ఒక కౌంటర్ దగ్గరికి వెళ్ళి ఉదయాన్నే టికెట్ తీసుకొని దర్శనానికి వెళ్ళగలరు. అలాగే SV యూనివర్సిటీ ఆఫీసర్ లెటర్ తీసుకుంటే దర్శనం టైమింగ్ ఎలా ఉంటాయి అని అడిగారండి. నిన్న ఎలక్షన్ కోడ్ వచ్చిన కారణంగా ఇకపై ఎలక్షన్స్ అన్నీ పూర్తయ్యేంత వరకు కూడా ఎటువంటి రికమెండేషన్ లెటర్స్ని కూడా టీటీడీ వారు స్వీకరించరండి. మీరు ఆన్లైన్లో ఏవైనా దర్శనం టికెట్లు బుక్ చేసుకోవాలి, లేదా ఆఫ్లైన్లో తిరుపతిలో ఇచ్చే సర్వదర్శనం టికెట్లను తీసుకొనైనా దర్శనానికి వెళ్ళాలి. అలాగే 300 రూపాయల దర్శనం టికెట్స్ని 9 ఏళ్ల పిల్లలకు తీసుకోవాలా అని అడిగారండి. 12 ఏళ్ల లోపు వయస్సు ఉన్న చిన్నపిల్లలకు ఎటువంటి దర్శనం టికెట్లు అవసరం లేదండి. మీరు ఏ దర్శనానికి వెళ్తున్నా కూడా మీకు 12 ఏళ్ల లోపు వయస్సు ఉన్న పిల్లలు ఉన్నట్లయితే వారిని మీతో పాటు ఎటువంటి దర్శనం టికెట్ అవసరం లేకుండా డైరెక్ట్గా దర్శనానికి తీసుకొని వెళ్ళొచ్చు. అలాగే మేము సోమవారం ఉదయం తిరుపతి కొండకు వస్తున్నాము, శ్రీవాణి టికెట్ మంగళవారానికి ఇస్తారా అని అడిగారండి. ప్రతిరోజు JEO ఆఫీస్లో, తిరుమల కొండపైన ఉన్న JEO ఆఫీస్లో ఉదయం 8 గంటల నుంచి శ్రీవాణి బ్రేక్ దర్శనం టికెట్స్ ఇస్తారండి. నేను చెప్పిన టైంకి మీరు JEO ఆఫీస్కి వెళ్ళి ఆ టికెట్స్ని తీసుకోవచ్చు. రోజుకు 400 శ్రీవాణి VIP బ్రేక్ దర్శనం టికెట్లను JEO ఆఫీస్లో ఇస్తారు. అంటే మీరు ఖచ్చితంగా వాళ్ళ టికెట్స్ స్టార్ట్ చేసిన టైంకి అక్కడ ఉండాలండి. ఉదయం 8 గంటల నుంచి టికెట్స్ ఇస్తారు కాబట్టి 8 కల్లా మీరు క్యూ లైన్లో ఉంటేనే మీకు టికెట్స్ అనేవి దొరికే అవకాశం ఉంటుంది. అలాగే ఇంకొకరు, సాయంత్రం దర్శనానికి వెళ్తే ఎన్ని గంటలకు బయటికి వస్తాము అని అడిగారండి. మీరు ఏ రకమైన దర్శనం టికెట్తో వెళ్తున్నారు అన్న బట్టి సమయం అనేది ఉంటుందండి. టికెట్స్ లేకుండా వెళ్ళే ఫ్రీ దర్శనం అయితే మీరు క్యూ లైన్లోకి ఎంటర్ అయినప్పటి నుంచి 18 గంటల తర్వాత మీరు బయటికి వస్తారు. సర్వదర్శనం టికెట్ తీసుకుని వెళ్తే గనక 4 లేదా 5 గంటల్లోనే మీరు బయటికి వచ్చేస్తారు. ఈ విధంగా ఉంటుంది. అలాగే అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో టికెట్స్ తీసుకొని శ్రీవారి మెట్ల మార్గంలో వెళ్ళొచ్చా, ఎన్ని గంటల నుంచి అలౌ చేస్తారు అని అడిగారండి. అవునండి, మీరు కింద అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో టికెట్స్ తీసుకొని శ్రీవారి మెట్ల మార్గంలో నడిచి వెళ్ళొచ్చు. శ్రీవారి మెట్ల మార్గం అనేది ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు తెరిచి ఉంటుంది. ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఇలా ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.